రెడ్డి గారు రెస్పాండ్. ఇప్పుడు నేను చెప్పిన వాస్తవాల తర్వాత పూర్తిగా వైసీపీ పార్టీ ఎక్స్పోజ్ కాబోతా ఉంది. మీరు ఇప్పుడు చూడండి, ఎక్కడో ఏదో సినిమా దాని లోపల మాట్లాడింది దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ దాని టాపిక్ బాలకృష్ణ గారిది రేజ్ చేస్తూ ఉండారా? ఇంకేదో సోషల్ కాజ్ గురించి ఎక్కడో వచ్చిన ఒక రిపోర్ట్ గురించి దాన్ని మళ్ళీ ఈడ సమర్థించుకునే దానికి చేస్తున్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇంపార్టెంట్ నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా దీన్ని కాగ్నిసెన్స్ తీసుకొని మాకు ఇమీడియట్ గా దీని మీద ఒక రిపోర్ట్ కావాలా అని చెప్పి చాలా సీరియస్ గా పరిగణిస్తుంది. కేవలం రాష్ట్రానికి సంబంధించే కాదు, ఆల్ ఇండియా వాళ్ళ అది కూడా ఇది చాలా తప్పుగా భావిస్తున్నారు. ఇందాక మీరు సజ్జల స్టేట్మెంట్ చూపించినారు, ఎక్కడైనా ఆయన తప్పు అయిపోయింది అని పశ్చాత్తాపడే పరిస్థితి మీకు ఆ స్టేట్మెంట్ లో కనపడతా ఉందా అండి? అంటే వాళ్ళ తత్వం లోపల ఏ విధంగా ఉందో మనకు బయటపడతా ఉంది. ఇన్ని విధాలుగా ఈ రోజు ఆందోళన జరుగుతుంది కదా, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి ఇది తప్పు అని చెప్పి ఒక్క మాటన్నా ఇంతవరకు మాట్లాడినాడా అండి? అదే భారతమ్మ గారి గురించి ఎందుకు ఈరోజు మాట్లాడాలని డిమాండ్ వస్తుంది అని అంటే, ఆ సాక్షి పత్రికకి వారు హెడ్, అది కాకుండా ఒక మహిళ ఈరోజు మహిళల మీద ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు వారు బాధ్యత తీసుకొని వచ్చి కనీసం ఖండించాలా అని చెప్పి అడగటం కూడా తప్ప అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వచ్చి అక్క చెల్లెళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళని మీరు పట్టించుకోవటం లేదు, ఇంట్లో ఉండే వాళ్ళకే మీరు గౌరవం ఇవ్వలేదు, మీకు ఏ విధంగా మహిళల పైన ఉంది అని చెప్పి నిన్ననే వారు స్టేట్మెంట్ ఇచ్చినారు కదా. ఈ రోజు తల్లి చెల్లి ఇచ్చిన కామెంట్స్ తోనే మీరు చూడండి ఏ విధంగా వాళ్ళ సొంత ఇంట్లోనే గౌరవం ఇస్తున్నారు మహిళలకు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. గతంలో మీరు చూస్తే అసెంబ్లీలో ఏ విధంగా భువనేశ్వరి అమ్మగారి గురించి మాట్లాడినారో మనం చూసాం కదా. వీళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి. అనిత గారు అయితే ఏముంది, టీడీపీకి సంబంధించిన అనేక మహిళా నాయకులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్, వీళ్ళు చేసిన మాటలకి గతంలో మాట్లాడింది మనకి ఇంకా మనకు గుర్తుంది, ఏం మర్చిపోలేదు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. సరే, మహిళల సంగతి పక్కన పెట్టండి. వాళ్ళ వైసీపీ టైంలో నేను స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడితే తెలియని నెంబర్ ఎత్తుకుంటే చాలు నోటికి వచ్చినట్టు మాట్లాడి దూషించేవాళ్ళు. ఆ దూషణలు అవన్నీ ఇప్పుడు ఎందుకు రావటం లేదు? కేవలం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఎందుకు వచ్చినాయి అంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వెనక ఉండి ఇది ఒక విధంగా దీన్ని ముందుకు తీసుకుపోయినారని చెప్పి మనకి క్లియర్ గా ఈరోజు అర్థమవుతా ఉంది. సో అది చేసే వాళ్ళ ఏంటి ఇప్పుడు కూడా వచ్చిండేది కదా, కేవలం వాళ్ళ ప్రభుత్వం టైమే ఎందుకు వచ్చింది? సరే, ఇంకొక ముఖ్యమైన అంశం, శివరామ్ రెడ్డి గారు ఏమంటారు, అక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరూ చూడండి టీడీపీ సింపథైజర్స్ అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే టీడీపీ సింపథైజర్స్ అని సరిపోని మీరు అనేది నిజమే అని అనుకుంటే కూడా వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళు బాధపడుతులేదా? ఏ విధంగా మీరు టీడీపీ సింపథైజర్స్ అని అంటారు? ఫస్ట్ తప్పు ఇది, మహిళల మీద అంటాం కరెక్ట్ కాదు అని చెప్పే మాట పోనిచ్చి టీడీపీ సింపథైజర్స్ అని అంటున్నారు అని అంటే, దయచేసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుల మనస్తత్వము ఇంకా ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజలు గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. శివరామ్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు కేసులు పెట్టినారు కదా, కేసుల మీద మీరు యాక్షన్ తీసుకుంటారా అని చెప్పి. కౌన్సిల్లో 2800 కేసుల లిస్టు మేము మీ హోంమంత్రికి ఇస్తే ఒక్క కేసు పైన గతంలో యాక్షన్ తీసుకున్నారా? మొదటి 1 సంవత్సరం రోజుల్లోనే 6800 కేసులు పైగా టీడీపీ కార్యకర్తలు కొట్టిన ఎవిడెన్స్ తో సహా మీకు ఆ రోజు ఇచ్చినప్పుడు ఏ ఒక్క కేసు పైన మీరు యాక్షన్ తీసుకున్నారా? అన్నిటికన్నా జోక్ ఒకటి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. వెన్నుపోటు దినం అని చెప్పి ఇందాక ఏదో చెప్పినారు కదా, వెన్నుపోటు దినమని మీరు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పార్టిసిపేట్ చేయలేదండి? ఎందుకంటే బయటకు వస్తే మమ్మల్ని వెన్నుపోటు అంటావా అని చెప్పి ప్రజలు తంతారని చెప్పి భయము ఆయనకు ఉందేమో అని చెప్పి మనకి క్లియర్ గా అర్థమవుతా ఉంది కదా. లాస్ట్ పాయింట్, ఇప్పుడు రోజక్క కామెంట్స్కి వస్తాం. రోజక్క ఓడిపోయిన తర్వాత పెట్టి బేడా సర్దుకొని తమిళనాడుకి వెళ్ళిపోయింది సెల్లమణి గారితో పాటు. ఆడ కొన్ని రోజులు ఆడ ఈడ తిరిగి ఆ తమిళోళ్ళు చెప్పినారంట, అమ్మ నిన్ను మేము తట్టుకోలేవు, నువ్వు మళ్ళా వెనక్కి పో అని చెప్పి. అందుకని ఈ గత నెల రోజుల నుంచి మళ్ళా కనపడతా ఉంది. సో ఇక్కడ ఎవరు రోజా పరిస్థితి అయిపోయింది, కనీసము ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టే పరిస్థితి కూడా లేదు. సో ఇప్పటికన్నా 11 వచ్చినాయి మీకు. కేవలం అంటే మన గ్రామీణ భాషలో మాట్లాడాలంటే ప్రజలు గోచి మిగిలిచ్చినారు, అది ఒకటి దీలా. సో మన పరిస్థితి ఏందో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని, కానీ ప్రజల మనోభావాలతో ఆడుకోవటము, ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము ఎవరిచ్చినారండి మీకు హక్కు? సో ఇప్పుడు ఇది సరే సెంటిమెంట్ లాగా ఇది వచ్చింది, బాధపడుతున్నారు మహిళలు. కనీసం అసలు ఈ డిస్కషన్ అంతా ఉండకూడదు.
వైసీపీ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకులన్నా ఏ ఒక్క లీడర్లన్నా ఫస్ట్ థింగ్ ఇది తప్పు అని చెప్పి ఖండించాలా, రెండోది క్షమాపణ కోరాలా.